మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్వాలేదనిపించిన 2020 మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే ఇవి అధ్వాన్నమైన ఫలితాలే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదనే చర్చ జరుగుతుంది. సెంటిమెంట్నే మరోసారి నమ్ముకున్న బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారం పూర్తిగా రివర్స్ అయింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్ను నమ్ముకుంటే ఇక భవిష్యత్తు లేనట్లేనా? బీఆర్ఎస్ ఇక రూట్ మార్చాల్సిందేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ను తెలంగాణ ఓటర్లు ఎందుకు విశ్వసించలేదు? పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలొచ్చాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా అసలు క్షేత్రస్థాయిలో జరిగిన డ్యామేజ్ ఏంటి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఓటమి బాధ నుంచి పార్టీని గట్టెక్కించడానికి ఇదే సరైన సమయమని భావించింది. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇద్దరూ రాష్ట్రం మొత్తం కలియ తిరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని, ఈ ఎన్నికల్లో అది తమకు కలిసి వస్తుందని గట్టిగా నమ్మారు. కానీ బావమర్దులు ఎంత విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు మాత్రం ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారని ఫలితాలు తేల్చి చెప్పాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తాయని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వేసిన అంచనా పూర్తిగా తప్పింది. ప్రజలు ఇంకా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనే భావనలో ఉన్నారే తప్ప అప్పుడే ప్రత్యామ్నాయం వైపు చూడడం లేదని స్పష్టమైంది. క్యాడర్లో ఉత్సాహం నింపడానికి నేతలు చేసిన ప్రయత్నాలు, ప్రసంగాలు, విమర్శలకే పరిమితమయ్యాయి తప్ప ఓట్ల వర్షం కురిపించలేకపోయాయి. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగానే ఉందని భావించినా ఓటింగ్ సమయానికి ఆ ప్రభావం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధానంగా సానుభూతిని, సెంటిమెంట్ను నమ్ముకుంది. ఫార్ములా ఈరేస్ కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు ఇలా వరుసగా చుట్టుముట్టిన కేసులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని గులాబీ దళపతి ప్లాన్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులతో పాటు ముఖ్య నేతలను విచారణకు పిలవడం, అరెస్టుల హడావుడి జరగడంతో ప్రజల్లో తమపై సానుభూతి వస్తుందని ఆశించారు. మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఇన్ని రోజులు విచారించినా ఒక్క ఆధారం చూపించలేకపోయారు, మమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయారు అంటేనే మేము నిర్దోషులమని కేటీఆర్, హరీష్ రావులు ప్రజల్లోకి బలంగా వెళ్లారు. కానీ ఈ విక్టిమ్ కార్డును జనం పెద్దగా పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణల తీవ్రతను ప్రజలు గమనించారే తప్ప విచారణ ఎదుర్కొంటున్న నేతలను చూసి సానుభూతి చూపలేదు. అక్రమ కేసులు అన్న సెంటిమెంట్ ఓట్లుగా మారలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. కేసుల విచారణ ఇంకా కొనసాగుతూ ఉండడం, నిజానిజాలు బయటకు రాకపోవడంతో ప్రజలు వెయిట్ అండ్ సీ అన్న ధోరణిలోనే ఉండిపోయారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయడానికి బీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఎన్నికలకు ముందు రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రధానంగా సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఢిల్లీకి సూట్ కేసులు వెళ్తున్నాయని, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని విమర్శల వర్షం కురిపించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఈ అవినీతి ఆరోపణలు ప్రజల చెవికెక్కలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొంతకాలమే కావడం, ఆరోపణలకు తగిన ఆధారాలు ప్రజలకు నమ్మశక్యంగా లేకపోవడంతో బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. కేవలం రాజకీయ విమర్శలుగానే వీటిని జనం చూశారు. అభివృద్ధి, సంక్షేమంపై జరిగిన చర్చ ముందు ఈ అవినీతి ఆరోపణలు నిలబడలేకపోయాయి. బీఆర్ఎస్ ఎంత గట్టిగా గొంతు చించుకున్నా ప్రజలు మాత్రం అధికార పార్టీ వైపే మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు ఎప్పుడూ సెంటిమెంట్ అస్త్రం కలిసి వస్తుంది. అందులోనూ నీళ్ల సెంటిమెంట్ అయితే తిరుగుండదని కేసీఆర్ నమ్మకం. ఈసారి కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించారు. కృష్ణా జలాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కయిందని, తెలంగాణ వాటాను తాకట్టు పెట్టిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్వయంగా కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. గతంలో అయితే కేసీఆర్ ఒక్కసారి సెంటిమెంట్ రాజేస్తే రాష్ట్రం మొత్తం అట్టుడికేది. కానీ ఈసారి పరిస్థితి మారింది. ప్రజలు నీళ్ల సెంటిమెంట్కు, రాజకీయ ఆరోపణలకు మధ్య తేడాను గమనించారు. మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానిక సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప కేసీఆర్ లేవనెత్తిన జల వివాదాలను పట్టించుకోలేదు. సెంటిమెంట్ రగులుతుందని ఆశించిన బీఆర్ఎస్కు నిరాశే మిగిలింది.
మరోవైపు సొంత ఎమ్మెల్యేలు పార్టీ మారడం బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని బీఆర్ఎస్ పదే పదే గగ్గోలు పెట్టింది. అయితే ప్రజలు ఈ ఫిరాయింపుల అంశాన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చేరికలే జరిగాయన్న భావన ప్రజల్లో ఉండడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము గణనీయమైన విజయం సాధించామని గులాబీ నేతలు చెప్పుకోవడం కేవలం కవరింగ్ మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. కేడర్లో నెలకొన్న డైలమాను తొలగించి వాస్తవాలకు దగ్గరగా వ్యూహాలు మార్చుకోకపోతే భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే తప్పవని ఈ ఎన్నికలు హెచ్చరిస్తున్నాయి. మరి ఇప్పటికైనా గులాబీ బాస్ వ్యూహం మారుస్తారా లేక పాత పద్ధతిలోనే ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి.